ఒక్క మాట నిన్ను సూటిగా అడుగుతా. నువ్వంటే ఇప్పుడు ప్రార్థన చేసి పొందాలని అన్ని ప్రార్థన చేస్తున్నావు. నాస్తికుడు ఏం చేస్తున్నాడని డాబా మీద డాబా కడుతున్నాడు చెప్పవయ్యా. నాస్తికుడు అసలు దేవుడే లేడని ఊరేగుతున్నాడే. నువ్వు దేవుడు అంటే ఏమిటా? దేవుడు నాకు దేవుడు లేడు, ఎవడు లేడు, నా ముందు దేవుడు అనవాక అంటాడు నాస్తికుడు. అసలు దేవుడే లేడనే వాడు కూడా బిల్డింగులు కడుతున్నాడు. వాడు పొలం వేస్తే పండుతుంది. వాడు కూడా ఖరీదైన కార్లలో వస్త్రాలు ధరించి ఖరీదైన కార్లలో తిరుగుతున్నాడు. వానికి కూడా జనాలు నిరాజనం పడుతున్నారు. మరి ఎవరికీ మొక్కడు. అసలు దేవుడు ఉన్నాడంటేనే నమ్మడు. వాడెట్ట బతుకుతున్నాడు? వానికి ఎట్లా ఉనికి నడుస్తుంది? వానికి ఎట్లా మనుగడ సాగుతుంది? నేను చెప్పనా? వాడు దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, భక్తి చేసినా చేయకపోయినా, వానినంటూ ఉనికిలోనికి తెచ్చి వాడికంటూ ఒక జన్మను జీవితాన్నిచ్చి వాడికంటూ ఒక ఆయుష్ను నిర్ణయించినటువంటి దేవుడు తన ధర్మం ప్రకారం వానికి కావలసినవన్నీ సరఫరా చేస్తాడు. దేవుణ్ణి ఒప్పుకోకపోయినా సరే వాడికి కావలసిన ఇస్తాడు. ఎందుకంటే తన ధర్మం, తండ్రి ధర్మం. ఇప్పుడు పెద్దాయన అబ్బాయిని అన్నావు, ఆడు మంచోడైతేనే వాడిని చదివిస్తావా? వాడు మంచి పిల్లాడైతేనే చదివిస్తావా? వాడు చెడిపోయినోడని చదివిస్తావా? ఇంకా చెప్పాలంటే మంచివాడిని అశ్రద్ధ చేస్తావు, చెడిపోయినోడిని ఇంకా ఎంట పడతాం. వాడి విషయంలో ఇంకా కేర్ ఎక్కువ మనకి. ఎందుకే వాడు నిన్ను లెక్క చేయడు, నిన్ను పట్టించుకోడు, అసలు నీ మాట వినడు. వాడు ఎమ్మటి పడ్డావు ఏమంటే ఏం చేద్దామయ్యా? వాడికి బుద్ధి లేకపోతే నాకన్నా ఉండొద్దు, కన్నోడిగా. అసలు వాడికి కూడెందుకు పెడతా? నెట్టేచ్చుగా బయటికంటే. ఎట్లా కన్నానుగా. అసలు వాడు ఇప్పుడే నీ మాట వినట్లేదు, రేపు నువ్వు పెద్దోడైన తర్వాత, వాడు పెద్దోడైన తర్వాత, నువ్వు ముసలోడైన తర్వాత చూస్తాడంటాయా? చూడకపోతే చూడకపోయాడాయా? వాడిని నీకు అన్నానుగా, మరి నా ధర్మం నేను నెరవేర్చాలిగా అంటావా అనవా? నువ్వు పెద్దగా చెప్పండి, అనవా? నీ మాట వినే కొడుకైనా వినని కొడుకైనా, వినే కూతురైనా వినని కూతురైనా నువ్వు కన్నావు కాబట్టి వాళ్ళకంటూ సొంతంగా